మహానాడు అయితే రెండో రోజుకి స్టార్ట్ అయింది. రెండో రోజు ప్రస్తుతం మనతో పాటు మాజీ సెంట్రల్ మినిస్టర్ లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, రెండో రోజు మహానాడు జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి జన్మదినము. దాదాపుగా 44 సంవత్సరాలు అయింది ఆయన ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి. అందరూ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవటం కోసమనే ఆ మహనీయుడు ఈరోజు ఈ పార్టీని పెట్టడము, దానిని దేశ విదేశాలకు కూడా తీసుకెళ్ళిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. యువ నాయకులు, ఇప్పుడు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారిది కూడా. అంటే ఫస్ట్ టైం శ్రీశక్తి అన్న థీమ్తో పెట్టారు. ఎందుకు శ్రీశక్తి అన్న థీమ్ పెట్టారు? అంటే దేనికైనా కూడా మహిళ ముఖ్యమని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో ముఖ్యంగా మా నాయకులు మహిళా పక్షపాతి. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలే ఎక్కువ చేపట్టడం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ తల్లికి వందనం అని చెప్పి పిల్లలు చదువుకునే వాళ్ళకి 15,000 చొప్పున ఇవ్వడం అయితేనేమి, ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం అయితేనేమి, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా. అది కాకుండా మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి మా ముఖ్యమంత్రి ఒక బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని అబ్రాడ్లో అమ్మేదానికి ఆయన వంతు సహాయం ఆయన కూడా చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు జనరల్గా చూసుకుంటే నిన్న ఇదే టైంలో మహానాడు టైంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వెన్నుపోట కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. దీన్ని ఏమంటారు? వెన్నుపోట 2 సంవత్సరాలు వెన్నుపోట అని చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేశారు. వెన్నుపోటు కార్యక్రమం, వెన్నుపోట్లు ఇవన్నీ వాళ్ళకే ఇది. కానీ ధైర్యం ఉంటే మనం ఫీల్డ్లో ఎదుర్కొని పోరాడాలి. అంతేగాని ఈ వెన్నుపోట్లు, ఈ రాజకీయాలు మాకెవరికి తెలియదు. నారా లోకేష్ని ఫ్యూచర్ సీఎంగా చూడాలనుకుంటున్నారు? తప్పకుండా అనౌన్స్ చేస్తారంట. ఆయన అనౌన్స్ చేస్తారంట. టైం వచ్చినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటారు. శ్రీశక్తి అన్న థీమ్కి మెయిన్గా అసలు టీడీపీలో అందరూ ఉమెన్సే ఎక్కువ ఉండడం వల్ల 33% రిజర్వేషన్ కూడా ఇస్తామని నారా లోకేష్ గారు నిన్న అనౌన్స్మెంట్ కూడా చేశారు. కెమెరామెన్ జీరస్తో అథా మహమ్మద్, RTV విజయవాడ.